7 నెలల క్రితం నా ఇంటి మీద దాడి జరిగింది. దాని మీద పోలీసులు ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. నేను వినతి పాదయాత్ర చేస్తాను అంటున్న అంబటి రాంబాబు గారు, ఈ అంబటి రాంబాబు గారు అదే పోలీసుల మీద పదే పదే దౌర్జన్యం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే పోలీసులను దూషించడం కానీ పోలీసులను కొట్టడం కానీ చేస్తున్నారు. మరి అదే పోలీసులు నాకు న్యాయం చేయాలంటూ ఆయన పాదయాత్ర చేయటం, ఇది ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు ఆంధ్రప్రదేశ్కి నమస్కారాలు. ఇది ఒక పెద్ద జోక్ లాగా ఉంది. మీరు చట్టాన్ని గౌరవిస్తున్నారా? ముందు చట్టాన్ని పోషేస్తున్నారు, చట్టాన్ని గౌరవించట్లా, చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. మీకు చట్టం న్యాయం చేయమంటే ఎట్లా చేస్తారు? మళ్ళీ మీరు ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఓటర్ కూడా, ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా చట్టాన్ని గౌరవించాలి. ఆ తర్వాత చట్టం నీకు రక్షణ కల్పిస్తుంది. చట్టం అంటే మీకు లెక్కలేదు. మీకు చట్టం ఏమైనా రక్షణ కల్పించాలని చెప్పి అడుగుతున్నారు. మీకు సిగ్గు శరం ఉందని చెప్పి అడుగుతా ఉండా. అంటే ఆయన అంటున్నాడు కదా, నా ఇంటి మీద దాడి జరిగింది, 7.5 గంటల పాటు మారణ హోమం చేశారు మా ఇంటి దగ్గర, అయినా వాళ్ళ మీద ఇంతవరకు అరెస్ట్ చేయటం కానీ వాళ్ళని ఏం చేయలేదు కూటమి ప్రభుత్వం. నాకు పోలీసులే న్యాయం చేయాలి, దీని గురించి పాదయాత్ర చేస్తాను, ఇక్కడి నుంచి డీజీపీ ఆఫీస్ వరకు నడుచుకుంటా వెళ్తాను 2 రోజుల పాటు అంటున్నారు కదా. మరి ఆయన ఆ పాదయాత్రకు రమ్మను. అమరావతి ప్రాంత రైతులు మాత్రమే మన కోడిగుడ్లు వేశారు. ఇప్పుడు పాదయాత్రలో ప్రతి ఒక్క అడుగుకి కోడిగుడ్లు, రాళ్ళు. ఏం బాబా ఎంత మాట అంటారు? కుక్క రాసేద్దాం, మనుషులు రాసేద్దాం అంటే వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటారు అసలు? ఆ మాట ఎందుకు వస్తున్నారు? ఆ మాట ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అది. నువ్వు ఏం చేస్తే నీ ఇంటి మీదకి అటాక్ వచ్చారు అది చెప్పట్లా. పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి గురించి, లడ్డు గురించి మాట్లాడితే నువ్వు మాట్లాడింది, నువ్వు పెట్టిన ఫ్లెక్సీలు తీసేయండి. ఎందుకు తీసేయాలి ఫ్లెక్సీలు? తప్పులు మీరు చేసే విమర్శించినందుకు మిమ్మల్ని చూసి దర్శకులు ఫ్లెక్సీలు తీసేయాలని నువ్వు రాద్ధాంతం చేసావా? నువ్వు చేసినటువంటి నీచమైన కృత్యాలను రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీరు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొనే రాష్ట్రానికి అభివృద్ధి గురించి ఏమైనా సలహా ఇవ్వండి ప్రతిపక్షంగా, లేదా అసెంబ్లీకి పోయి మాట్లాడండి. ఇట్లాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు ఇందాక నేను చెప్పినదే, కుక్కల అశుద్ధం, మనుషుల అశుద్ధం వేసి కోడిగుడ్లు టమాటాలు రేట్లు పెరిగి వేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా దొరికే వాటితోటి మనం చండాలం చేసి మీ చండాల బుద్ధిని మీ ఇదని చెప్పి తెలియజేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు. ఆఖరికి తన కూతురు అయిన క్రాంతి గారిని కూడా ఆయన పార్థివ దేహాన్ని చూడనీయకుండా అడ్డుకోవటం వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు? ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా బతికొండంగా రకరకాల కక్షలు, కార్పణ్యాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు. చచ్చిపోయిన తర్వాత కనీసంగా ఆఖరి చూపు చూసుకోవడానికి ఎవరు కూడా, ఎలాంటి నీచుడు కూడా అభ్యంతరం పెట్టరు. కానీ ఇలా నీచమైన బుద్ధి, ఇలా రాక్షసత్వం మన కనపడింది. ముద్రగడ పద్మనాభం గారి కూతుర్ని లాస్ట్గా అసలు పార్థివ దేహాన్ని చూడటానికి కూడా అనుమతించి, అసలు ఈడో కూడా అనుమతించడానికి, ఈడోడు కొట్టంగాడు, రుచ్చాగాడు. అసలు వీడికేం పనే? తండ్రి కూతురు సంబంధం అయి కచ్చడి ఉండొచ్చు, కార్పొరేట్ చచ్చిపోయింది. తండ్రి చూసుకునే అక్క కూతురికి లేదా? ఇటువంటివే కాదు మీరు చెప్పి గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసి అన్ని యాదవ పనులే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు యాదవ బుద్ధులు చూపించుకుంటున్నారు, మీరు రాక్షసానందం పొందుతూ ఉన్నారు. వీళ్ళు పైకాపా ప్రభుత్వం కదా, పైకాపా అంటారేంటి? వైకాపా కాదు, ఇది పైశాచిక పార్టీ అయిపోయింది చివరికి. ఇదివరకు వైకాపా పార్టీ అనేవాళ్ళు, ఇది పైశాచిక పార్టీగా మారిపోయిందని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుసగుసలు ఆడుకుంటా ఉన్నారు. కొత్త పేర్లు పెడతారంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదంటారు నేను. వాళ్ళ ప్రవర్తన బట్టి ప్రజలు అనుకుంటున్నారండి. ఇది వైకాపా పైకాపా రెండు కాదు, ఇది పైశాచిక పార్టీ అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఈ పైశాచిక పార్టీని ఆంధ్ర రాష్ట్ర బహిష్కరణ చేయాలని చెప్పి కూడా ప్రజలందరూ గుసగుసలాడుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి వెలివేయాల్సిన అవసరం ఎంత ఉంది? ఈ పైశాచిక ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం వైకాపా నాయకులు అని చెప్పుకుంటున్నాడు, పైకాపా నాయకులు అని చెప్పుకుంటున్నాడు. ఈ సందర్భంగా చెప్పి ప్రభుత్వాన్ని కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. సరే, ఇవన్నీ ఒకే అనుకుందాం బాబాయ్. మరి ఇంకో విషయానికి వస్తే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు అనే పదాన్ని ఎక్కువ వాడుతున్నారు. అంటే అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు నిన్న ఏదైతే సిద్దిరాపల్ల రాజు కొడుకు అరం వరకు అందరినీ చిన్నపిల్లలు అని సంబోధిస్తున్నాడు. ఎలా చూడాలంటారు నేను?
జగన్ అనేవాడు ఒక రాక్షసుడు, మనిషి పుట్టక పుట్టిన రాక్షసుడు అనే ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు, చీదరాపరాజు కూడా చిన్నపిల్లోడు, మొన్న ఎవడో చేసిన వాడు చిన్నపిల్లోడు, విజయవాడలో కాదు వాడు చిన్నపిల్లోడు. పెద్దోళ్ళు ఏదో పనులు చేసిన వాళ్ళేమో ఒక ఆదర్శ నాయకులు, మంచి వ్యక్తులు, అందరు కలిసి ఓట్లు వేయాలని చెప్పి చెప్తాడు. ఇక్కడ ఉన్నంత రాక్షస మోక ఆంధ్ర ప్రజలు గమనించారు. రాక్షస మోకను ఓటుతోటి తరిమి కొట్టారు. ఇంకా సిగ్గు శరం లేకుండా వచ్చి వాళ్ళ రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు అక్కడక్కడ. ఈ రాక్షస మోకను అరికట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మరీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ రాక్షస మోకనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చేయండి బాబు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆనందాన్ని ఆనందం లేకుండా కరువు చేస్తున్నారు బాబు. వీళ్ళు ఆనందాన్ని నాశనం చేస్తున్నారు, ప్రజల హక్కులను భంగం కలిగిస్తున్నారు. సొంత కూతుర్ని తండ్రిని చూసే హక్కు కనుక భంగం కలిగిస్తున్నారు. ఎక్కడికి వచ్చినా రకరకాల నీచమైన మాటలతో రాష్ట్రాన్ని అతలకుతలం చేసే విధంగా నీచమైనటువంటి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళని కంట్రోల్ చేస్తారా లేదా అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ముద్రగడ పద్మనాభం గారికి ప్రభుత్వ లాంఛనాలు కూడా అందటానికి వీలు లేదు అని చెప్పి వైసీపీ నాయకులే అడ్డుకోవటం ఏంటంటారు? ఎలా చూడాలంటారు ఇది? రాక్షసుడికి మంచి పని ఒప్పదండి. ఎవరన్నా కేకలు పెడతా ఉంటే, నెత్తులు కాలుతా ఉంటే, బాధపడతా ఉంటే ఇది ఆనందంగా ఉంటుంది. ఒక గౌరవమైన పని ప్రభుత్వం వాళ్ళ పార్టీ కాకపోయినా కూడా అతను చేసినటువంటి సేవలు, అతను చేసినటువంటి మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవి అన్ని దృష్టిలో ఉంచుకొని ఒక గౌరవమైనటువంటి ఒక సంస్కరణ తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటే, ఈ రాక్షస మోక మాత్రం మాకు మాత్రం మంచి అనేది మాకు నచ్చదు అన్నట్టుగా తెలియజేశారు. ఈ సందర్భం ప్రజలందరూ గమనించారు. మంచి ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి మీద గౌరవం లేదంటారు వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే ప్రభుత్వ లాంఛనం అందించడం అనేది చాలా గౌరవంతో కూడుకున్నది. అది కూడా అందకుండా చేశారంటే ఆయన అవమానించడానికి చేశారనుకోవచ్చు అంటారు. అది గౌరవం అసలు ఎవరి మీద వాళ్ళకి గౌరవం లేదు. వాళ్ళకి చట్టం మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, మంచి అనేది అసలు వాళ్ళకి గౌరవం లేదు. నీచం అనేదానికి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. ఒక ముద్రగడ భద్రామే కాదు, ఒక ప్రభుత్వ లాంఛనాలే కాదు, ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చవు. మంచి పని ఏది వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి కావాల్సింది రఫరఫరాయించటం, కసకస పోల్చుకోవటం, మేకపోతే తల కోసుకోవటం, ఇది వాళ్ళకి ఆనందం. కాబట్టి అలాంటి నీచమైన రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళని ఆంధ్ర రాష్ట్రంలో తిరగతున్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలని చెప్పి మేము ఆంధ్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. అలాంటి వాళ్ళు రోడ్ల మీద తిరిగితే తప్పండి. అలాంటి రోడ్డు మీద కాదు, అలాంటి వాళ్ళు ముఖం చూసినా దరిద్రం. ఆంధ్ర రాష్ట్రంలో తిరగడం ఆంధ్ర రాష్ట్రానికి దరిద్రం. ముందు ఆంధ్ర రాష్ట్రం నుంచి బహిష్కరణ చేయాల్సిన అవసరం ఎంత సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వం కనుక గుర్తించి బహిష్కరణ చేయకపోతే ప్రభుత్వం మేము కూడా రివర్స్ వచ్చే, ప్రజలు రివర్స్ అయ్యే సందర్భం వచ్చే అవకాశం చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.